రోజు క్రైస్తవ సమస్యల మీద గలమెత్తటానికి ఎందుకు చేరుకున్నాము అంటే, రాబోయే రోజు రాజ్యాధికారాన్ని మనం సంపాదించుకోవాలి. మనందరికి తెలిసిన విషయమే. గత కొన్ని రోజులుగా భీమవరం దగ్గర ఉండి కావచ్చు, అనంతపురం కావచ్చు, నిన్న మొన్న చేబ్రోలు కావచ్చు, ఎక్కడ క్రైస్తవులు బైబిల్ పట్టుకొని సువార్త ప్రకటించడానికి వెళ్తే అక్కడ వెంటబడి కొడుతున్నారు. కారణాలు ఏమిటి అని ప్రశ్నించడానికి ఏ ఒక్క నాయకుడు కూడా మన పక్షాన నిలబడటం లేదు. ఒక్కసారి మీ చేతిలో ఉన్న గూగుల్లోకి వెళ్ళి క్రైస్తవుల మీద దాడులు అని సెర్చ్ చేస్తే చాలు, 2024వ సంవత్సరం 25వ సంవత్సరంలో సుమారు 15 నుంచి 20 వరకు అతిపెద్ద దాడులు క్రైస్తవుల మీద జరిగినా కానీ ఏ ఒక్క చోట కూడా FIR కాపీతో బయటికి పంపించేస్తున్నారు తప్ప అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. కేంద్రంలో బీజేపీ మీ కాళ్ళు ఒత్తుతుందనే, సోషల్ మీడియా రంగాలు మీకు బాగా ఫేవర్గా ఉన్నాయనే. ఈరోజు మీడియాని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, క్రైస్తవులు మీకు మనుషుల్లా కనపడటం లేదా? క్రైస్తవులు మీడియా ఛానళ్లకు మా ప్రసవ వేదన మీకు వినపడటం లేదా? క్రైస్తవులు వచ్చారు, ఒక ప్రెస్ మీట్ పెడుతున్నారంటే ఏ ఒక్క ఛానల్ కూడా టెలికాస్ట్ చేయడానికి సంతోషాన్ని చూపించిన పరిస్థితి. అనంతపురంలో సువార్త ప్రకటించడానికి వెళ్తున్న బస్సుని ఆపి బస్సు డ్రైవర్ని, దాంట్లో ఉన్న మా అక్క చెల్లెలను, స్త్రీలను వివక్షగా కొట్టితే అక్కడ ఉన్న క్రిస్టియన్, ఆ నియోజకవర్గంలో ఉన్న క్రిస్టియన్ మైనార్టీ లీడర్ నాకు ఫోన్ చేసి అంటాడు, నువ్వు ఎప్పుడు పాలాభిషేకం చేస్తావయ్యా చంద్రబాబుకు అని అడుగుతున్నాడు. ఎందుకు చేయాలయ్యా పాలాభిషేకం? నువ్వు నాయకుడిగా ఉన్న నియోజకవర్గంలో క్రైస్తవులను కొట్టించావనే. ఈరోజు క్రైస్తవ మైనార్టీ లీడర్లుగా పిలువబడుతూ, క్రైస్తవ మైనార్టీ చైర్మన్లుగా పిలువబడుతున్న మీరు కూడా ఆ పదవులకో పరిమితమయ్యారు తప్ప క్రైస్తవులకి దాడి జరిగితే వచ్చి ప్రెస్ మీట్ పెట్టే క్రైస్తవ మైనార్టీ లీడర్ ఒక్కడ కూడా కనపట్టలేదు. ఈరోజు CMDF చొరవ తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి క్రైస్తవుల్ని రండి ఏకము కండి అంటే ఎగతాళి చేస్తారు. అజయ్ బాబు జోహార్ అంటారు, అజయ్ బాబుని తల నరుకుతామంటారు. కానీ అజయ్ బాబు ఎందుకు ప్రశ్నిస్తున్నాడు, అజయ్ బాబు వైపు ఎందుకు ఉండాలనే మాట ఏ ఒక్క క్రైస్తవ నాయకుడు కూడా మాట్లాడలేని పరిస్థితి. మొన్నటికి మొన్న ఉండి నియోజకవర్గంలో సుమారు 7 చర్చిలు పాడేశారయ్యా బాబు, మా క్రైస్తవ దేవాలయాలు పాడేశారు, మేము మతపరంగా ఆరాధించుకునే క్రైస్తవ దేవాలయాలను కూలగొట్టారు అని ఇస్మాయిల్గా టవర్ ఎక్కితే ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా వచ్చి మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పిన పాపాన పోలేదు. మీ సావు మీరు సావండి, ముందు టవర్ నుంచి దిగండి. మీ చర్చిలు ఏమైతే మాకెందుకు, మీ దేవాలయం ఏమైపోతే మాకెందుకు, మీరెవరు మాకెందుకు అన్నట్లుగానే చూస్తున్నారు తప్ప క్రైస్తవ సమస్యలు పరిష్కరించడానికి ఏ ఒక్కడు కూడా ముందుకు రాలేని పరిస్థితి. అందరూ అనుకుంటున్నారు ఐకమత్యం లేదు, ఐకమత్యం లేదు, ఐకమత్యం లేదని. ఐకమత్యం ఉంది కాబట్టి ఇంతమంది ఇక్కడ చేరుకున్నాం. మనం ఐకమత్యం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో CM DPF నుంచి ఎన్నికల బరిలో దిగటానికి సిద్ధపడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎంతమంది చేరుకున్నాం. AP CPA కావచ్చు, క్రిస్టియన్ సేవాదళ కావచ్చు, ఇలా ఎంతమంది మనకెందుకు సపోర్ట్ ఇస్తున్నారంటే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఏకకంఠంగా ఖండించకపోతే, రాత్రి చాలాసేపు చర్చించుకున్నాం, ఈ CMPDF రాబోయే రోజుల్లో ఒక బహుజన బలమైన పార్టీగా ఇది మారునుగాక. క్రైస్తవులారా, మనము ఏకకంఠంగా కూడుకొనకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 300 నుంచి 350, 400 మంది RSS ట్రైనింగ్ పాస్టర్లు ఉన్నారు. అది మీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. మన ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరి ద్వారా బయటికి వెళ్తుందంటే మన దగ్గరే ఉన్న RSS ట్రైనింగ్ పాస్టర్లు. ఆ రోజు యేసు ప్రభు చెప్పాడు, గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళు జ్వరబడ్డాయి జాగ్రత్త అని. ఆ తోడేళ్ళ పీక పిసకవలసిన సందర్భం రోజుల ముందు ఉన్నాయి, రాబోతున్నాయని గుర్తుపెట్టుకోండి. మనల్ని మనం కాపాడుకోకపోతే అక్కడెక్కడో మణిపూర్లో జరిగిన విషయం రేపు చీరాల్లో జరగవచ్చు, రేపు బాపట్లలో జరగవచ్చు, గుంటూరులో జరగవచ్చు, విజయవాడ జరగవచ్చు. ఎక్కడ జరిగిన పాస్టర్ అనే వ్యక్తి స్పందించకపోతే రేపు నష్టపోవాల్సింది మన క్రైస్తవ కుటుంబం అని గుర్తుపెట్టుకోండి. మాకు సంఘాలు లేవా, మేము తినలేమా, మేము పనుకోలేమా, మాకు ఫ్యామిలీలు లేవా, మాకు కుటుంబాలు లేవా? కుటుంబాలు సైతం సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చి రాత్రి 11 గంటలకి అజయ్ బాబా వాళ్ళ పిల్లలతో మాట్లాడుతుంటే నాకు నా పిల్లలు ఫోన్ చేస్తే నాకు అనిపించింది రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ఎందుకున్నాం ఇక్కడ? దేవుడు చెప్తున్నాడు, ఘనమైన పని జరగబోతానికి మనం కూడుకున్నాం. ప్రతి విజయం ప్రతి అపజయం ఒకటితోనే ప్రారంభించబడుతుంది.
ప్రతి ఒక్క విజయం ఒకటితోనే ప్రారంభించబడుతుంది అనుకోవచ్చు. ఏదో నిలబడతారంట. ఈ వీడియో చూసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నిలబడతాం కాదురా బాబు, మీ బతుకులకు క్వశ్చన్ మార్క్ పెట్టబోతున్నాం. రేపు 2029 ఎన్నికల్లో గుర్తు పెట్టుకోనని ఏకకంఠంగా చెప్తా ఉన్నాం. ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఎవరైనా ఏ రోజైనా క్రైస్తవ సమస్యల మీద పరిష్కరించడానికి కంకణం కట్టుకున్నారా? 60,000 రూపాయల గౌరవ వేతనం వేసాం, పండగ బట్టలు కొనుక్కోమన్నారు తప్ప పడేసిన దేవాలయాల గురించి ఏ ఒక్క నాయకుడైనా మాట్లాడా? అరే బాబు, మన దేవాలయాలు పడిపోతున్నాయిరా, రండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామంటే మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయి, గౌరవ వేతనం పెట్టుకోవాలని పరిగెత్తుతున్నారు తప్ప, అరే నా తోటి పాస్టర్ దేవాలయం పడేశారు, నేను కూడా చొరవ తీసుకుని వెళ్ళాలన్న స్పర్శ ఏ పాస్టర్కి అయితే వస్తుందో ఆ రోజే మనలో చైతన్యం ప్రారంభించబడుతుంది. హిందువులు ఏకంగా కూడుకుంటారు, హిందూ సమ్మేళనం పెట్టి, దానికి పర్మిషన్లు అవసరం లేదు. క్రైస్తవ నాయకులు మాత్రం ఒక చోట కూడుకుంటే ఎందుకు వస్తున్నారు అంటే 2029లో మిమ్మల్ని బంద పెట్టడానికి వస్తున్నామని చెప్తున్నాను నేను. కాసుకోండి, 2 తెలుగు రాష్ట్రాలకి కేసులకు భయపడేది ఏం లేదు, బెయిల్ వస్తుంది. కానీ దాని గురించి మాట్లాడలేదు. అన్నీ సమకూలంగా జరుగుతాయి. ప్రవీణ్ పగడాల గారు చనిపోతే మాకు సాధారణమైన ఎంక్వైరీ జరిగించనంటేనే ఆ మాటలు మాట్లాడిన మా నాయకుల మీద జైలు శిక్షలు వేశారు. చెరసాలకు రాత్రి బందిపోటు దొంగల వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏమి అన్యాయం చేశారంటే మా క్రైస్తవ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నా. పాపం చంద్రబాబు గారు ఒకప్పుడు బాగానే ఉండేవాడు, చాలా మంచోడు ఆయన. ఇప్పుడు బీజేపీ గోడు కిందకి వెళ్ళగానే అంతా మారిపోయాడు. ఏమైపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులు అంటే చాలా ప్రేమగా ఉండేవాడు. పాపం నరేంద్ర మోడీ గారు నెత్తిన కూర్చున్నారు అనుకుంటా, క్రైస్తవుల పక్షాన్ని ప్రేమ చూపించడం మానేశారు. ఈ మీడియా సమక్షం అడుగుతా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వస్తే మా క్రైస్తవులకు ఏదో న్యాయం జరుగుతుందని మిమ్మల్ని గెలిపించుకున్నామే తప్ప మీరు వస్తే దేవాలయాలు పడేస్తారన్న విషయం మాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా చొరవ తీసుకొని పడేసిన దేవాలయాల మీద ఎంక్వైరీ జరిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా చూస్తున్న ఒకటే చెప్తా ఉన్నాను, క్రైస్తవ సోదరులకు, నా హిందువు సోదరులకు కూడా, మేము వారిని కూడా ఎప్పుడు సోదరులుగానే భావించాం తప్ప వారిని ఎప్పుడు మేము తోల మాట్లాడలేదు. వారు కూడా మా హిందువు సోదరులుగానే భావించాం. అయ్యా, మీరు కొడుతున్న ఒక ఆడతల్లి నీ ఇంట్లో ఒక అక్కో చెల్లో అని ఒక్కసారి గుర్తించుకొని ప్రశ్నిస్తూ ఉన్నా. సువార్త ప్రకటిస్తానికి వస్తుండే నువ్వు కర్ర తీసుకొని కంటి మీద కొడితే నాకు మొన్న బాధ అనిపించిన విషయం అండి. ఒక ఆ డ్రైవరు కళ్ళెమ్మట రక్తం కారుతూ ఉంది. అదే దెబ్బ నీ తండ్రికి తగిలితే నువ్వు ఊరుకుంటావా? అదే దెబ్బ నీ తల్లికో నీ చెల్లికో జరిగితే ఊరుకుంటావా? 2 చేతులు జోడించి చెప్తున్నావు, క్రైస్తవులు నిద్ర లెగిశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో CMPDFకి మీ పూర్తి సహకారం కావాలని సవినయంగా విన్నవించి కోరుకుంటా ఉన్నాను. రండి, మనందరం కలిసి ఏకముగా దేవుని నామం గొప్ప చేద్దాం. అసెంబ్లీకి మన ఎమ్మెల్యే వెళ్తే ఫస్ట్ మాట తెలుసా? మా పాస్టర్ల పరిస్థితి ఏంటి అంటాడా, లేకపోతే నాకేమి ఇస్తావు అడుగుతాడా? మా పాస్టర్ల పరిస్థితి ఏంటి, మా పడేసిన చర్చిల పరిస్థితి ఏంటి? ఈరోజు క్రైస్తవ పక్షాన ఒక్క ప్రశ్నించే గొంతుకు లేకపోవటం చాలా శోచనీయం. నాకు తెలిసి గతంలో 2020 ముందు 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఫిలిప్ టోచర్ ఉన్నాడు క్రిస్టియన్ ఎమ్మెల్సీగా, ఆంగ్లియన్ క్రిస్టియన్ ఎమ్మెల్సీగా ఫిలిప్ టోచర్కి ఇచ్చారు. మరి క్రైస్తవ ముఖ్యమంత్రిగా పిలువబడే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం క్రిస్టియన్ ఎమ్మెల్సీ పదవిని ఎక్కడ పెట్టాడో ఇంతవరకు ఎవరికి తెలియదు. అది బయటికి తీసుకొని రావాలని కూడా తెలుగుదేశం పార్టీలు అనుకోవటం లేదు. కాబట్టి మా క్రైస్తవులకు రాజ్యాధికారం ఇవ్వండి, క్రైస్తవులను గెలిపించండి, క్రైస్తవులకు మీ మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా 2029లో ఎన్నికల బరిలో ఉంటామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.